పిల్లల గురించి ఆలోచనే లేదు. ప్రతి ఒక్కరు నాకే చెప్తారు, కానీ మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళ కొడుక్కి మందు మానేయి, హెల్తీ ఫుడ్ తీసుకోమని ఏ రోజు కూడా గట్టిగా చెప్పలేదు. ఇవన్నీ భరించలేక నా పేరెంట్స్ కి చెప్పుకుంటేనేమో మీ అమ్మ వాళ్ళ ముందు నన్ను బ్యాట్ చేస్తున్నావా, అందరి ముందు నన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నావా అని మాట్లాడతాడు. నా బాధని తన పేరెంట్స్ కి చెప్తే పట్టించుకోరు, ఇటు మా పేరెంట్స్ కి చెప్తే ఇలా అంటుంటారు. ఇంకా ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? వాళ్ళకున్న అప్పుల్లో సగం అప్పుని మా పేరెంట్స్ అండ్ నేనే జాబ్ చేస్తూ తీర్చాము. తను ఇప్పుడు ఎలా ఉన్నాడంటే 100 రూపాయలుంటే ఇంకో 100 రూపాయలు ఎవరి దగ్గరైనా తీసుకొని మందు తాగుదాం అనే టైప్ లో ఉన్నాడు. ఫస్ట్ నుంచి కూడా తనంటే నాకు చాలా ఇష్టం. ఎంత మార్చుకోవాలని ట్రై చేసినా తను మారట్లేదు. నా లైఫ్ నాకే అర్థం కావట్లేదు. మన సబ్స్క్రైబర్స్ ని అడిగి నాకు ఒక మంచి సజెషన్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇది నా స్టోరీ అని ప్రవళిక షేర్ చేసుకుంది. తనకి మీరేమైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్స్ లో చెప్పండి. మీరు పెట్టిన కామెంట్స్ ని నాతో పాటు తను కూడా చూస్తుంది. ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, పేరెంట్స్ తమ పిల్లల్ని మంచి దారిలో పెడదామని చెప్పి వాళ్ళతో స్ట్రిక్ట్ గా బిహేవ్ చేయకండి. ఎందుకంటే ఫ్యూచర్ లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు పెట్టిన భయం వలన మీరంటే భయంతో మీతో ఏం షేర్ చేసుకోలేరు. వాళ్ళకేమనిపిస్తుందంటే, ఏంటబ్బా ఇంట్లో ఎప్పుడు సీరియస్ గానే ఉంటది, ప్రతి క్షణం భయపడాల్సి వస్తుంది అని అనుకుంటూ ఒక ఏజ్ రాగానే ఎవరైనా కేర్ లవ్ చూపించగానే అప్పటి వరకు భయంతో లైఫ్ ని లీడ్ చేసిన ఆ పర్సన్ ఒక్కసారిగా ఆ కేర్ చూపించేసరికి వాళ్ళ దగ్గర నేను ఫ్రీగా ఉండొచ్చు అని కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తుంటారు. ఇది నేను ప్రవళిక గురించి ఏం చెప్పట్లేదు. 70% బయట అందరూ ఇలానే ఉన్నారు. సో పేరెంట్స్ మీ పిల్లలతో స్ట్రిక్ట్ గా అయితే ఉండకండి. ప్రేమ గుడ్డిదంటారని మనం గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. ఆ ప్రేమని మనం లవ్ చేసిన పర్సన్ క్యారెక్టర్ మంచిది కాదు అని తెలిసి కూడా ఆ పర్సనే కావాలి, తనతోనే ఉండాలి అనుకోవడం అంటే మన లైఫ్ ని మనమే డేంజర్ జోన్ లోకి నెట్టుకున్నట్లే. సో అబ్బాయి మంచివాడు కాదు, బట్ నేను తనని వదలలేకపోతున్నాను అంటే దాన్నే ట్రూ లవ్ అంటారు. తనే కావాలి అనుకుంటే ప్రెజెంట్ ఉన్న బ్యాడ్ డేస్ ని ప్రశాంతంగా నెట్టుకుంటూ మన గుడ్ టైం కోసం వెయిట్ చేయడమే